ఏం జీవితంరా బాబు. రాగానే ఈయన దర్శనమిచ్చాడు. ఎవ్వరినీ ఏం అనలేని నిస్సహాయత, చేతకంతనం. ఏం జన్మరా నీది? ఎందుకురా ఇంత పెరిగి జన్మనెత్తావు? వేస్ట్ ఫెలో అని. పూర్వజన్మ ఫలితం అంటారు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఏమో, ఇలా పడిగాపులతో నా జీవితం మొత్తం పూర్తయ్యేలా ఉంది. సుఖం లేని జన్మ, శాంతి లేని జన్మ. ఓ పలకరింపు లేదు, ఓ పరామర్శ లేదు. లోకంలో ఎవరికీ ఎందుకు అన్నట్టుంది. వీళ్ళొచ్చినారేంది? ఏందట్ట చూస్తున్నావు? మీకేమన్నా దెయ్యం కనిపట్టినదా, లేకపోతే నేను దెయ్యంలా కనిపిస్తా ఉండానా? భయం. అట్టనా? మరి నువ్వా? నాకు భయమే. అంత భయం దేనికట? నేను మనిషినే కదా, నీకేమన్నా తేడాగా కనిపిస్తున్నానా? అబ్బా లేదు, మనిషిలాగానే కనిపిస్తున్నావు. ఆహా, మరి భయం దేనికో? అదంతే అమ్మా. నిన్ను చూస్తే ఎనలేని గౌరవం, ఆ గౌరవం వల్ల ఇచ్చే మర్యాద, ఆ మర్యాద వల్ల కలిగే భయం. నువ్వు మూస్తావా? అయినా ఎందుకు వచ్చినట్టు? ఎన్నిసార్లు చెప్పమంటావు తల్లి? చెప్పి చెప్పి కంఠస్థమైంది. అయినా నీకెందుకు శ్రమ? ఈ కష్టం అవసరమా? భర్త ఆఫీసరు, కొడుకు ఉద్యోగి, మాతో కలిసిందో గాని రా అమ్మా. అవును లక్ష్మి, నా మాట విను. లచ్చుంబాయ్, పేరు నరికితే తల నరుకుతా. సారీ లక్ష్మీబాయ్, నువ్వు నేను అబ్బాయి కలిసుందాంరా. కుటుంబంలో అందరం కలిసుందాం. లచ్చుంబాయ్ మాట అంటే బాటే, మాట తప్పడం మా ఇంట వంట లేదు. ఇది నా కన్న తండ్రి సవరాల పిచ్చేయకు అచ్చొచ్చని ఇల్లు. ఈ ఇల్లు మారే ముచ్చటే లేదు. ఏంది? నేను మీకు నచ్చాను కానీ నా ఇల్లు నచ్చలేదా? నచ్చినా నచ్చకపోయినా ఈ లచ్చుంబాయ్ కావాలనుకుంటే, నువ్వు ఆలి అనుకుంటే, ఈడు అమ్మ అని పిలిస్తే మీరే ఇక్కడికొచ్చి ఉండండి. అంతేగాని అడిగాం కదా అని నన్ను బదనాం చెయ్యొద్దు. ఏంటి నిన్ను బదనాం చేసేది? ఇక్కడుండి నువ్వు మట్టి పని చేస్తూ నువ్వు నన్ను, నా ఉద్యోగాన్ని బదనాం చేస్తున్నావు. నా మాట విను లచ్చుంబాయ్. ఎన్నో ఇనలేను. మా నాయన వెంట్రుగా పేడి కష్టపడి సవరాలు అమ్మి కట్టిన ఇల్లుది. ఆయన ఇప్పించిన నౌకరీ ఇది. దీన్ని వదలను, దాన్ని వదలను. ఏంటి ఇదేదో పెద్ద ప్యాలెస్ అయినట్టు, నువ్వు చేసేదేదో పెద్ద కలెక్టర్ ఉద్యోగం అయినట్టు వదలను రాను అంటావేంటమ్మా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.